వెల్కమ్ టు మై ఛానల్. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ గుడిలో పూజలు చేస్తూ ఉంటారు. ఇంతలో అమర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి బాగికి ఇస్తాడు. దాంతో అమరేంద్ర గారు, మా బాగి అంటే బాగానే ప్రేమ ఉంది మీకు అంటుంది భూమి. అలాంటిది ఏం లేదు, ఫాస్టింగ్ ఉంది కదా అందుకే వాటర్ ఇచ్చానని చెప్తాడు అమర్. ఇంతలో గగన్ కూడా భూమిని ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావని అడుగుతాడు. బాగి, మా భూమిని ఎలా భరిస్తున్నారు మీరు అంటుంది. మాతో మామూలుగా ఆడుకోదని చెప్తాడు గగన్. అందరూ కలిసి దీపాలు వెలిగించి కళ్ళు మూసుకుని మొక్కుతూ ఉంటారు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి తనతో తీసుకొచ్చిన పెట్రోల్ బాటిల్స్ అక్కడ పెడుతుంది. దూరంగా కూర్చున్న శోభాచంద్ర ఆత్మ భూమిని తలుచుకుంటూ ఏడుస్తుంది. ఆ తల్లి కార్చు ప్రతి కన్నీటి బొట్టుకు కారణం నువ్వే బాలిక. ఆ బాలిక బాధను తీర్చబోయి మరింత బాధను మిగిల్చితివి అంటాడు గుప్తా. తీర్చగలను గుప్తా గారు, ఆ తల్లి బాధను నేను తీర్చగలను అంటుంది ఆరు. ఈ బాలిక మళ్ళీ ఏం చేయనో ఏమో అంటాడు గుప్తా. శోభాచంద్ర గారు, భూమి మీద ఉన్నందుకు, పుణ్యం చేసుకున్నందుకు స్పర్శ శక్తిని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ శక్తిని ఇవాళ మనసా వాచ మీకు ఇద్దామనుకుంటున్నాను అంటుంది ఆరు. బాలిక, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అట్లా చేసిన వేళ నీవు నీ శక్తి కోల్పోయేదేవో అంటాడు గుప్తా. పర్వాలేదు గుప్తా గారు, ఈవిడ తన కన్న కూతురుతో కొన్ని క్షణాలు కలిసి ఉంటుందంటే నా శక్తులు పోయినా పర్వాలేదు అంటుంది ఆరు. ముఖ పరిచయం కూడా లేని నా కోసం ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు అమ్మా అని అడుగుతుంది శోభ. కూతురుగా తల్లి లేని బాధ నాకు తెలుసు, తల్లిగా పిల్లలకు దూరంగా ఉన్న బాధ కూడా తెలుసు అంటుంది ఆరు. బాలిక, ఒక్కసారి అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు గుప్తా. పర్వాలేదు గుప్తా గారు, అయినా ఒక తల్లి బిడ్డను కలపలేని శక్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. నా శక్తి ఆమెకు వచ్చేటట్టు చేయండి అంటుంది ఆరు. నీ త్యాగంను ఏ పేరున పిలవాలనో నాకు తెలియడం లేదు బాలిక అంటూ ఆరు స్పర్శ శక్తిని శోభాచంద్రకు ట్రాన్స్ఫర్ చేస్తాడు గుప్తా. స్పర్శ శక్తి వచ్చిన శోభాచంద్ర సంతోషంగా వెళ్ళి పువ్వులు పట్టుకుంటుంది. తర్వాత భూమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాట్ నుంచి చూసి వెళ్ళిపోతుంటే అమ్మ అని పిలుస్తుంది భూమి. మీ కళ్ళు అచ్చమ్మ అమ్మలాగే ఉన్నాయి అంటుంది. ఏంటి గుప్తా గారు, శోభ గారు భూమికి కనిపిస్తుందా అని అడుగుతుంది ఆరు. నువ్వు నీ సోదరికి కనిపించుచుంటివి కదా, నీ శక్తి ఆ బాలికకు ఇచ్చావు కదా, అందుకే కనిపిస్తుంది అంటాడు గుప్తా. నీ పేరేంటి తల్లి అని అడుగుతుంది శోభ. భూమి, అమ్మ నాకు సాయం చేస్తారా? నాకు అమ్మ లేదమ్మా, నాతో పాటు ఈ దీపాలు వెలిగిస్తారా అని అడుగుతుంది భూమి. భూమి అడగగానే శోభ భూమి దగ్గరికి వెళ్ళి తదేకంగా చూస్తుంటుంది. ఇంతలో భూమి, ఏంటమ్మా అలా చూస్తున్నారు అని అడుగుతుంది. తెలిసిన అమ్మాయిలా ఉన్నావు అందుకే చూస్తున్నానని చెప్తుంది శోభ. అమ్మ, మీ ముఖం నేను ఒకసారి చూడొచ్చా అంటుంది భూమి. ఏమీ అనుకోకు తల్లి, నాకు కాస్త గాయం అయింది అందుకే అంటుంది శోభ. ఏమైనా మీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి, నిజంగా మా అమ్మ కళ్ళలాగే ఉన్నాయి. మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా అంటుంది భూమి. అడుగమ్మ అంటుంది శోభ. అందరూ నా కళ్ళు మా అమ్మ కళ్ళలాగే ఉంటాయంటారు, నిజంగా నా కళ్ళు మీ కళ్ళలాగే ఉంటాయా అంటుంది భూమి. మీ అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ కళ్ళు మాత్రం చాలా అందంగా ఉన్నాయి, ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకో అంటుంది శోభ. భూమి ఎమోషనల్ అవుతుంది. ఇద్దరూ కలిసి దీపాలు వెలిగిస్తారు. తర్వాత శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న గుప్తా ఆశ్చర్యంగా, నువ్వు చాలా మంచిదానివి అని ఆరుని మెచ్చుకుంటాడు. దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.